అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈ రోజు ఛానల్ కు స్వాగతం. ధీరుభాయ్ అంబానీ గారు భారతదేశ చరిత్రలో సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ వ్యాపారవేత్తగా ఎదిగిన ప్రతీక. ఆయన జీవితం కోట్ల మందికి ప్రేరణ. 1932 సంవత్సరంలో డిసెంబర్ 28వ తేదీ నాడు గుజరాత్లోని చోర్వాడ్ అనే చిన్న గ్రామంలో ధీరుభాయ్ అంబానీ జన్మించారు. తండ్రి ఒక పాఠశాల ఉపాధ్యాయుడు. ఆర్థిక పరిస్థితి బలహీనమైనప్పటికీ చిన్నతనం నుంచే ధీరుభాయ్లో వ్యాపార బుద్ధి, ధైర్యం స్పష్టంగా కనిపించేవి. చిన్న వయసులోనే బజ్జీలు అమ్మడం, పత్రికలు పంపిణీ చేయడం లాంటివి చేసి కుటుంబానికి సహాయం చేసేవారు. 18 ఏళ్ల వయసులో ఉద్యోగం కోసం ఎమెన్ వెళ్లారు. అక్కడ పెట్రోలియం కంపెనీలో పనిచేస్తూ అంతర్జాతీయ వ్యాపారం, ధరల లెక్కలు, మార్కెట్ నడవడిక అర్థం చేసుకున్నారు. అక్కడే అతని వ్యాపార కళలకు బలమైన పునాది పడింది. 1958వ సంవత్సరంలో భారత్కు తిరిగి వచ్చి కేవలం 15,000 రూపాయల మూలధనంతో రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ ప్రారంభించారు. మొదట మసాలాలు, పాలిస్టర్ యార్న్ వ్యాపారం చేశారు. అతని నమ్మకం ఎప్పుడూ ఒక్కటే: భారతదేశం పెద్దగా ఆలోచించే వాళ్లను కోరుకుంటుంది. ధీరుభాయ్ చేసిన గొప్ప పని ఏమిటంటే సాధారణ భారతీయుడిని స్టాక్ మార్కెట్కు పరిచయం చేయటం. లక్షల మంది చిన్న ఇన్వెస్టర్లు రిలయన్స్ పై నమ్మకం పెట్టారు. అతను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే: నా నిజమైన బలం ప్రజల విశ్వాసం. పెద్దగా ఆలోచించడం, ప్రమాదాలను భయపడకపోవడం, అవకాశాన్ని సృష్టించడం, భారత్పై అపార విశ్వాసం, ఇవే అతన్ని ఇతరుల కంటే ప్రత్యేకంగా నిలిపాయి. 2002వ సంవత్సరంలో జూలై 6వ తేదీ నాడు ధీరుభాయ్ అంబానీ మరణించారు. కానీ ఆయన కలలు మరణించలేదు. ఆయన కలలనే ఆయన కుమారులు అయిన ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కొనసాగించారు. ధీరుభాయ్ అంబానీ జీవితం మనకు చెప్పే సందేశం: నీవు చిన్నగా మొదలు పెట్టవచ్చు, కానీ ఆలోచన మాత్రం పెద్దగా ఉండాలి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.